ఈరోజు అయితే మన ఇంట్లో హోమ్ మేడ్ కుల్ఫీ ఐస్ క్రీమ్. నువ్వు పెట్టినా నాకు రెండు ఒకసారి పని కాదు కదా. కానీ యాక్చువల్గా గట్లా ఉంటుంది కదా. ఏంటి స్పూనా? లిక్విడ్ లెక్కనే బాగుంటుంది. నువ్వు తినేసరికి లిక్విడ్ అయితేలే అట్లా ఐస్ క్రీమ్ మెల్ట్ అవ్వదా? యాక్చువల్లీ తిని నెక్స్ట్ టైము ఐస్ క్రీమ్ వేద్దాం. ఐస్ క్రీమ్ దాంట్లో బాగాలేదమ్మా. ఎందుకమ్మా బాగాలే. ఇప్పుడు మళ్ళీ మనం ఇంట్లో కుల్ఫీ తెచ్చుకుంటాం చూడు, అది ఇట్లాంటిదే కదా. సేమియా వేసినందుకు అట్లా కొంచెమే వేస్తా సేమియా. నెక్స్ట్ టైం సేమియా వేసుకోవద్దు. సేమియా ఐస్ క్రీమ్ కూడా ఉంటుంది తెలుసా? చూసావు ఎప్పుడైనా? ఎప్పుడో విన్నా. బయట కొంటే ఏదైనా బాగుంటుంది తెలుసా? ఇదే మన ఇంట్లో కొట్టేట్టు కొట్టిస్తూ చాలు చాలు అయిపోయినా. ఇక మొత్తం మీద పెట్టేసుకున్నా వద్దే అబ్బా. వద్దు. ఆ స్పూన్ తీసుకో. వద్దు. ఫైనల్గా అయితే అఖిల్ ఐస్ క్రీమ్ అనాలా, కుల్ఫీ ఐస్ క్రీమ్ అనాలా, ఫలుదా అనాలా, పేరు ఏదైనా కదా చూద్దాం టేస్ట్. చాలా తినవేయమ్మా. తల పైకంటే నాకు నీ మొహం కనిపిస్తుంది. రియల్ ఎక్స్ప్రెషన్ వీడియో కోసం మమ్మీందా. ఐస్ క్రీమ్ తిన సలగా ఉండదా? ఇక్కడ వేడి ఉంటుందా? అమ్మ బాగుందా నాన్న? బాగుందా టేస్టు? కుల్ఫీలా ఉందా, ఫలుదా లాగా ఉందా? ఎలా ఉంది? కుల్ఫీ లాగా ఉందా, ఫలుదా లాగా ఉందా, లేదంటే బాదం మిల్క్ లాగా ఉందా? టేస్ట్ ఎలా ఉంది? ఫ్రెండ్స్ ఇది కూడా అఖిలేమో తింటున్నాడు. ఏం తింటున్నాడు చూద్దాం. జంతి తర్వాత నీ మూతిగా అనిపిస్తుంది. సో ఇప్పుడైతే మనం ఫలుదా చేయించున్నాము. కొంచెం గట్టిగా చెప్తే వినిపిస్తుంది. సో ఇప్పుడైతే మనము ఫలుదా చేయించున్నాము. చెప్పబ్బా తర్వాత. ఏదైతే ఇప్పుడు గడ్డ ఉంది. నాకైతే లిక్విడ్ లాగా ఇష్టము. ఎందుకబ్బా లిక్విడ్ లాగా? ఐస్ క్రీమ్ని లిక్విడ్ చేసుకుని తింటావా? నేను తింటా. సో ఇట్లా చేసుకున్నాక మనం ఎంజాయ్ చేయొచ్చు. ఏం ఎంజాయ్ చేస్తున్నావు? ఇట్లా మనకి మ్యాంగో ఐస్ క్రీమా? కాదు, ఫలుదా ఐస్ క్రీమా? చేయాలంటే మనము ఏమేం కావాలి? కస్టర్డ్ పౌడరు, పాలు. ఫస్ట్ పాలు తీసుకొని కొంచెం గోరువెచ్చ పాలు తీసుకొని. గోరువెచ్చే పాలు కాదు, పాలు మంచి మరగాలి. గోరువెచ్చని పాలు కాదు, పాలు మరిగిన తర్వాత దాంట్లోకి వేరైన పాలలో కొన్ని పాలు తీసుకొని చల్లారిన తర్వాత కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. దాని తర్వాత మనకు కావాల్సినవన్నీ వేసేసుకొని. ఏమేమి వేసుకోవాలి కావాల్సినవి అంటే? షుగర్ వేసుకోవాలి. ఇంకా మనకి ఇప్పుడు ఫలుదా వేస్తున్నాం కాబట్టి సేమియా వేసుకున్నాం. ఇంకేం వేసినాం? బాదంది మొత్తం ఇట్లా పౌడర్ లెక్క బాదం, కాజు, ఇంకా పంకిన్ సీడ్స్ని పౌడర్ లెక్క చేసి మిక్సీ పట్టినావా? అదేమంటారు, చాపర్. అదేంది? చాపరే. దాంట్లో అన్నిటినీ స్లైసెస్ లెక్క చేసేసి దీంట్లో వేసేసినాం. అప్పుడు ఇంకా రెండు ఇంగ్రీడియంట్స్ చెప్పలేవు. ఇలాచీ పౌడర్, కస్టర్డ్ పౌడర్. కస్టర్డ్ పౌడర్ చెప్పినా కదా. అప్పుడప్పుడు చెప్పావు కస్టర్డ్ పౌడర్, మళ్ళీ చెప్పలేవు. సో బాయ్ గైస్, ఫుల్ వీడియో ఛానల్ ఉంటుంది చూసుకోండి. ఎవరు చేసి? నువ్వు చేసినావు, మీ మమ్మీ చేసిందా? నాకు గుర్తు. నువ్వు సగం మమ్మీ సగం. ఇంక ఇప్పుడు ఐస్ క్రీమ్స్ బయట కొనుక్కోవాల్సిన అవసరం లేదు కదా, మంచి ఇంట్లోనే వేసుకొని తినొచ్చు కదా. బయటనే తినాలి. ఎందుకు? బయట అయితే మస్తు హైజీనిక్గా ఉంటుంది కాబట్టి. బాయ్. హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను సేమియా ఉప్మా చేద్దామనుకున్నాను. దానికోసం ఆల్రెడీ సేమియా ఆయిల్ వేసుకొని కానీ నెయ్యి వేసుకొని కానీ రోస్ట్ చేసుకోవచ్చు. కొంచెం నెయ్యి వేసి రోస్ట్ చేసి, అక్కడికి నెయ్యితో ఇష్టము. తర్వాత కొన్ని కాజు బాదం కూడా రోస్ట్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఇది ఫలుదా చేద్దామనుకున్నాను. దీనికి కొంచెం సేవ్ తీసుకుందాము. ఇవి వచ్చేసి కొంచెం కచ్చపచ్చగా దంచేసుకుందాం అందుకోసమని. ఇప్పుడైతే మనం ఏ గిన్నెలను అయితే రోస్ట్ చేసుకున్నామో నెయ్యి అంటే సేమియాని, అదే గిన్నెలో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అవుతూ ఉంది.
నేను స్టవ్ బంద్ చేశాను. ఆయిల్ హీట్ అయ్యేటప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకుందాము. అవి కొంచెం చిటపట్లు ఆడిద్దాము. అవి చిటపట్లు ఆడే లోపల నేనైతే కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవి వేసేసి తాలింపులో వేసేద్దాం. ఇది ఒక 2-3 నిమిషాలు పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా మగ్గేంత వరకు ఉడికిస్తున్నాము. ఇది మనకు మగ్గేటప్పుడు దీంట్లో ఉప్పు వేసుకున్నాము. తర్వాత నీట్గా కట్ చేసుకుని కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకుందాం. ఇది వేగేటప్పుడు కొత్తిమీర నీట్గా కడిగేసి సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాము. ఇది తొందరగా మగ్గడానికి. రుచికి అయినంత సాల్ట్ కూడా వేసేసుకున్నాము. వేసేసి మూత పెట్టేసుకున్నాం. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి మంచిగా మగ్గనించాం. ఇదిగోండి ఫలుదాలోకి అయితే ఆల్రెడీ సేమియా రోస్ట్ చేసి పెట్టుకున్నాను నెయ్యిలో. వీటిని కూడా సేమియాతో పాటు వీటిని కూడా నెయ్యిలో రోస్ట్ చేసుకున్నాను. తర్వాత వీటిని ఇలా సన్నటి స్లైస్ ఇలా కట్ చేద్దామనుకున్నాను. ఫస్ట్ మిక్సీలో వేద్దాం అనుకున్నాం బరకగా. మిక్సీ వద్దు, ఇలా మనము మన దగ్గర పీలర్ ఉంటుంది కదా, దీంతో వేసి ఇంకా సన్నగా వచ్చేస్తుంది. బాగుండదు అట్లా. అలాగే ఉడికేటప్పుడు మనకి తిన్న ఫీల్ రాదు. ఇంకొన్ని ఇలా రోస్ట్ చేసిన వాటిని ఇలా సన్నగా స్లైస్ లాగా కట్ చేస్తాం. అసలు ఇంకా సన్న స్లైస్ లాగా వస్తాయి అనుకున్నా కానీ అక్కడక్కడ స్లైస్లు వస్తున్నాయి, అక్కడక్కడేమో పౌడర్ లాగా వస్తుంది. మనం మిక్సీలో వేసేకండి ఇలా వేసుకున్నాం అనుకోండి, తినేటప్పుడు మనకి పంట కింద వస్తే టేస్ట్ బాగుంటుంది. యాక్చువల్గా వీటిని మనము కాసేపు ఎండకు పెట్టుకొని చేసుకున్నాం అనుకోండి, డ్రై అయిపోతాయి కదా, అప్పుడు బాగుంటాయి టేస్ట్. కానీ నాకు బాదం ఇష్టం రోస్టెడ్ అయిన తర్వాత. ఇలా మనము ఆలు ఎలా చిప్స్ లాగా చేస్తాం అంతే ఈజీగా అయిపోతుంది. చూసారా? అవునమ్మా, చేదు అవుతుంది ఎక్కువ వేడి చేస్తుంది. ఎందుకట్లయితే నేచర్ అంతే. చూసారా? ఇలా మంచిగా మనకి అటు పౌడర్ లాగా కాదు, అలా అనేసి మనకు పెద్ద పెద్ద పీసెస్ లాగా కాదు. తాగుతూ ఉన్నప్పుడు తింటున్నప్పుడు కొంతవరకు పాలలో మిక్స్ అయిపోతుంది, కొంతవరకు ఏమో మనకు తింటుంటే పంట కిందకి వచ్చి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు వీటన్నింటి కూడా ఇలానే కట్ చేసి ఫలుదాని అయితే తయారు చేసుకుందాం. బండి కస్టర్డ్ పౌడర్ అయితే ఒక 3 స్పూన్స్, ఈ స్పూన్తో 3 స్పూన్స్ తీసుకొని పాలల్లో కలిపేసుకున్నాను. పాలు ఫస్ట్ కొన్ని తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇది కూడా నేనైతే ఇది కస్టర్డ్ పౌడర్ దొరికింది మన దగ్గర, ఇది తీసుకొచ్చాను. ఒక 3 స్పూన్స్ వేసుకున్నాను. పాలు ఆల్రెడీ చల్లగా అయిపోయాయి. మళ్ళీ ఇప్పుడు వేసేసి కలిపేసుకుందాం. దాన్ని కొంచెం వాటర్ వేయను, కొంచెం ఎక్కువ వేసి మంచిగా కలుపుతూ ఉండాలి. ఈ స్టేజ్లో గిన్నెలో పెట్టి దాంతోపాటు దాంట్లోకి ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ని నేను కొబ్బరి కూరేది కానీ లేదంటే మన దగ్గర ఆలు చిప్స్ తీసేది కానీ పొట్టు గీకే ఉంటుంది కదా, దాంతో అన్నమాట సన్నగా మంచిగా వచ్చింది. ఒక 3 ఇలాచీలు తీసుకున్నాను. ఈ యొక్క 3 ఇలాచీలు కూడా దంచుకున్నాము. దాంతోపాటు కొంచెం అంటే కొంచెం సేమియా తీసుకున్నాను. ఆ యొక్క సేమియాని నెయ్యిలో రోస్ట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఒక్కసారి చూద్దాము. ఇది అడగండుతూ ఉంటుంది, చెక్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఆ లోపల అఖిలైతే ఇలాచి దంచేస్తున్నాడు. అలానే ఉంచి వేరే దానికి వేయకు, ఓకేనా? స్లోగా కొట్టినాను, ఇంక ఇది అవి లోపలి సీడ్స్ బ్రేక్ అవ్వలేదు. పాలు మంచిగా మరిగిపోయిన తర్వాత కస్టర్డ్ పౌడర్ వేసాం కదా, కస్టర్డ్ పౌడర్ కూడా వేసేసి ఇలా ఉండలు లేకుండా కింద అడగంటకుండా కలుపుతూ ఉన్నాను. ఇలా కలిపే క్రమంలోనే మనం ఈ యొక్క కస్టర్డ్ పౌడర్కి ఈ యొక్క పాలకి సరిపడంత చక్కెర, తర్వాత మనం ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకునే సేమియా ఉంది కదా, అది కూడా వేసేసుకొని ఒక 5 మినిట్స్ మంచిగా కుక్ చేస్తాము. ఇలా కుక్ అయ్యేటప్పుడే ఒక 3 ఇలాచీలు సన్నగా దంచుకొని వేసుకుంటున్నాను. ఒక యూట్యూబ్లో ఒక వీడియో తీయాలి అంటే మనకి వంట ఒకటి వస్తే సరిపోదు. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మన పేషెన్సీని డిస్టర్బ్ చేయకుండా, మన మైండ్ని డైవర్ట్ చేయకుండా ఉంటేనే ఒక పని చేయగలుగుతాము. ఒక వీడియో చేసాము అంటే దీంట్లో ఏముంది అనేసి నచ్చితే బాగుందని, నచ్చకపోతే బాగాలేదని కమెంట్ చేస్తూ ఉంటాము. కానీ చాలా ఈజీ. కానీ ఆ ఒక యూట్యూబర్కి మాత్రమే తెలుసు
తను ఒక వీడియో పబ్లిష్ చేయాలి అంటే దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది, ఎంతమంది స్ట్రగుల్స్ నుండి బయటికి వచ్చి ఒక వీడియో వస్తుంది అనేటువంటిది. ఇదిగోండి ఇది ఇలా మంచి ఉడుకుతూ చూసారు కింద అడగలుగుతూ ఉంది. ఇదిగోండి కాజు బాదం రెండింటిని కూడా నెయ్యిలో వేయించేసి అలా సన్నగా చాప్ చేశాను. ఇలా దీన్ని కింద అడగంటకుండా మంచిగా ఒక 5 మినిట్స్ కలుపుతూ ఉండాలి. అప్పుడు మంచిగా అది చిక్కబడుతుంది. ఇక్కడ మన దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే దాన్ని ఏమంటారు కండెన్స్డ్ మిల్క్ వేసుకోవచ్చు. అది లేకపోతే కార్న్ఫ్లోర్ ఉంటే కార్న్ఫ్లోర్ను కూడా పాలలో కలిపేసి వేసుకోవచ్చు. కలర్ కోసం చిటికెడు పసుపు వేసుకోవచ్చు. లేదు అంటే మన దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు వేసుకోవచ్చు. ఏం లేకపోతే ఫుడ్ కలర్ వాడచ్చు. ఫుడ్ కలర్ ఎందుకు ఆరోగ్యం, కలర్ లేకపోతే ఏముంది, పసుపు అందరి ఇళ్ళలో ఉంటుంది కదా. మంచిగా అయిపోయింది అయితే ఫలదా మనదైతే. గిన్నె పైకి వచ్చి పచ్చిపడగా పైకి మామూలు ఐస్ క్రీమ్లోనే అయింది కదా నన్ను. ఇంకా 1-2 అవర్స్ ఉంచితే ఐస్ క్రీమ్ అవుతుంది. ఇద్దామా సైడ్ పార్ట్ ఫ్రీజ్ అయినట్టు తినేటప్పుడు ఫ్రిడ్జ్లో వేసేసి ఫ్రిడ్జ్లో వేసేసి ఫ్రిడ్జ్లో వేసేసి చల్లగా పడుతుంది. ఏం తింటున్నావు అబ్బా చల్లగా మంచిగా? ఫలూదా. ఇది బాగుందా మనం కొన్నది బాగుందా? ఇదే బాగుంటుంది ఎందుకంటే కాజు బాదం ఇవి ఏంటి స్వీట్నెస్ లేకపోతే స్వీట్నెస్ కొంచెం తక్కువ బాదం వల్ల కొంచెం స్వీట్ తక్కువ కాదు అందుకే తక్కువ వేసాం. యాక్చువల్గా మనం తీసుకున్న మ్యాంగో ఫ్లేవర్ కదా, ఇది వచ్చేసి వెనీలా ఫ్లేవర్.